ఎంతటి ఆలోచనైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అటువంటి ఆలోచన ఒక్క వ్యక్తితో మొదలైనప్పటికీ ఆచరణ ప్రజల సహకారంతోనే సాధ్యపడుతుంది. ఇదే మాట సహకారమైంది చీరాల మున్సిపాలిటీలో. స్థానిక శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ గత ఎమ్మెల్యేగా ఉన్న టర్మ్లోనే నియోజకవర్గ వ్యాప్తంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు అధికారులను సైతం అప్రమత్తం చేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే పారిశుద్ధ్య నిర్వహణపై ఒక రకంగా యుద్ధమే చేసేవారు. అందులోనూ నియోజకవర్గంలో 80% ప్రజలు నివసించే మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో గతంలో ఆయా వార్డుల్లో వీధి చివర శానిటేషన్ మేస్త్రీల పేర్లు, కమిషనర్ పేర్లు, ఫోన్ నెంబర్ల బోర్డులను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేవారు. అంతేగాక ముందు చూపుతో రామాపురంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. అయితే రెండవ దఫా ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రామాపురంలోని యార్డును అందుబాటులోకి తేవటంతో పాటుగా పట్టణంలో ఇంటింటా తడి చెత్త, పొడి చెత్త సేకరణకు రాష్ట్రంలోనే మొదటిగా జియో ట్యాగింగ్ ద్వారా చెత్త సేకరించే విధానానికి నాంది పలికారు. ఎక్కువ చెత్త ఉండే ప్లేస్లను గుర్తించి బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి ఆయా ప్లేస్లపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. దీనికి ముందుగా ప్రజలను నూతన పారిశుద్ధ్య విధానాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. దీంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు చేసిన ప్రయత్నాలకు ప్రజల సహకారం తోడైంది. ఫలితంగా కొంతమేర పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడింది. దీనికి గుర్తింపుగా 2018 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణలో చీరాల మున్సిపాలిటీ రాష్ట్రంలో 2వ స్థానంలో, జాతీయ స్థాయిలో దక్షిణ భారతదేశంలో 11వ స్థానంలో నిలిచింది. ఎందుకుగాను కమిషనర్ ఫజలుల్లా అక్టోబర్ 2వ తేదీన అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అయితే ఇదే స్ఫూర్తితో పారిశుద్ధ్య విధానాలను ప్రజలు పాటిస్తే భవిష్యత్తులో అవార్డుల సంగతి పక్కన పెడితే ప్రజల ఆరోగ్యంతో పాటుగా స్వచ్ఛ చీరాలుగా పట్టణం అభివృద్ధి చెందడం మాత్రం ఖాయం. చీరాలని ఖచ్చితంగా ఆరోగ్యకరమైనటువంటి చీరాలుగా, సౌకర్యవంతమైనటువంటి చీరాలుగా, అందమైనటువంటి చీరాలుగా తయారు చేసేదానికోసం మేము నిత్యం మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉంటాం. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మేము చెప్పింది ఫస్ట్ వినండి. మీ తాలూకు అందులో చెప్పిన పాయింట్ ఏదైనా ఉంటే పాటించండి. మీకు ఒకసారి మనవి చేస్తూ సెలవు సందర్భంగా గౌరవనీయులు మన చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన చీరాల మున్సిపల్ మన చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో మన చీరాల పట్టణాన్ని ఒక అందమైన పట్టణంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో, అదేవిధంగా స్వచ్ఛతే సేవ అనే కార్యక్రమానికి పురస్కరించుకొని టౌన్లో ఎక్కడైతే డ్రైన్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాలనే ఆలోచనతో ఇది స్వచ్ఛతే సేవ అనే కార్యక్రమాన్ని ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా పురస్కరించుకొని టౌన్లో ఎక్కడైతే ఈ డ్రైన్స్ అన్ని ప్రాబ్లం ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ వర్క్ ఒక వారం రోజుల్లో టౌన్ మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ ప్రజలు సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.